హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. ముందుగా మాట్లాడినదైతే ఈరోజు నిఫ్టీ ఏ విధంగా అయితే పెర్ఫార్మ్ చేసిందో మీరు చూసే ఉంటారు. ఈ మంచి మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక రేంజ్‌లో వచ్చేసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12:30కి ఆ టైంలో 12:30 ఆ టైంలో మార్కెట్ ఒక అప్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చింది. 200 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసుకోనికి. ఇవే 200 పాయింట్స్ నా టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో లైవ్ వచ్చి మరి ముందే మీకు ఎంట్రీ చేసి ఆల్మోస్ట్ 150 పాయింట్స్, 100 పాయింట్స్ అక్కడ నేను మీకు టార్గెట్ ఇచ్చాను. అలానే ఏ విధంగా రిస్క్ రివార్డ్ రేషియో ఆ విధంగా మనము ట్రేడ్ ఇచ్చామో అవన్నీ మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ నేను క్లియర్ కట్‌గా ఇక్కడ మెన్షన్ చేసి చెప్పాను. చూసుకోండి. టైమింగ్ కూడా చూసుకోవచ్చు. 23,500 పిఈ. 230కి ఇచ్చేసి 60, 80కి బుక్ చేపిచ్చాం. దాని తర్వాత ఏదైతే మన ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తాయో ఇదొక ఇండికేటర్. బై అండ్ సెల్ సపోర్ట్ ఆల్మోస్ట్ 260 పాయింట్స్ ఇక్కడ చూడొచ్చు. 268 పాయింట్స్ మనకి టార్గెట్ ఇచ్చింది. ఇదే ఇండికేటర్స్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో యూట్యూబ్‌లో గూడా, ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా చేశాను. చూడండి రూ. 2 కాల్, రూ. 2 కాల్ రూ. 96కెళ్ళింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ చూసేసరికి 130, 140 దాకెళ్ళింది. సో, ఇదే నేను అంటున్నా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ఉంటే ఎవరికైనా ఈ ట్రేడ్ విత్ తెలుగు అనే ఈ ఛానెల్‌లో మీరు జాయిన్ అయిపోండి. యూట్యూబ్ ఛానెల్ కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి కంటెంట్ మీకు పెడతా ఉంటా. వాల్యూమ్ అనాలిసిస్ అని చెప్పి ట్రేడింగ్ స్ట్రాటజీ చేశా. ఇది బెస్ట్ వాల్యూమ్ మీద ఒక సెటప్ ఉంది. బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎవరైతే కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకో వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే కానీ పాత వాళ్ళు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డిస్క్లైమర్ దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్లీనియస్ ఫైనాన్షియల్ మార్కెట్ టు సబ్జెక్ట్ రిస్క్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ యాస్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్. ఓకే, మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 లెవెల్స్ అనాలిసిస్ చేసి చెప్తాను. మార్కెట్ చూడండి ఇక్కడ కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సారీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక రేంజ్ లో ఉండిపోయింది. ఇలానే ఒక రేంజ్ లో ఉండిపోయింది. మార్కెట్ అప్ అయింది, మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ అప్ అయింది, మళ్ళీ డౌన్ వచ్చింది. ఒక రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్ అంతా. సో మనం ఇక్కడ ఒక ఆపర్చునిటీ గ్రాప్ చేసాము, వెయిట్ చేసాము. ఈ లెవెల్ క్లోజింగ్ ఎంట్రీ ఇది క్లోజ్ అవ్వని, లేదంటే డే హై బ్రేక్ చేయని అని చెప్పి ఇక్కడ దాకా వెయిట్ చేసిన. ఈ లెవెల్ వెయిట్ చేసినాక మంచి లెవెల్స్ కోసం మనం వెయిట్ చేసినాం. దాని తర్వాత టార్గెట్ ఇచ్చినాం. అప్పుడు మనకి మంచి ర్యాలీ వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇన్ని పాయింట్స్ ర్యాలీ వచ్చింది. ఇదే ర్యాలీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి మరీ చెప్పాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ 180 పాయింట్స్ గ్రాప్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి రేపు ఏం చేయాలి? రేపు ఏం చేయాలంటే ఇది క్రూషియల్ జోన్. ఏ జోన్? ఇది క్రూషియల్ జోన్. 23,000, 23,520 అండ్ 23,558. ఇవైతే 30, 40 పాయింట్స్ ఉన్నాయి. క్రూషియల్ జోన్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వచ్చి సస్టైన్ అవ్వలేదు. అక్కడ నుండి ఒక రేంజ్ వచ్చేసింది. మళ్ళీ గ్యాప్ కొద్దిగా కిందికి వెళ్ళేసి మళ్ళీ పైకి వచ్చింది. ఓవరాల్ గా మార్కెట్ ఈరోజు 100 పాయింట్స్ లో క్లోజింగ్ అయిపోయింది పాజిటివ్ గానే. బులిష్ మార్కెట్ ఉంది. రేపు కూడా బులిష్ మార్కెట్ కంటిన్యూ అవుతుంది. రేపు కూడా ఆల్మోస్ట్ బులిష్ లో ఉంటది. సో రేపు మీకు ఏ లెవెల్స్ చూడడానికి దొరుకుతాయంటే ఏదైతే ఈ జోన్ ఉందో క్రాస్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు గ్యాప్ ఆప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ మీకు ఇది 23,648 వాజ్ ద ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,717 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,757 అండ్ ఫోర్త్ వచ్చేసి 23,808. This is the 4 targets I am giving for the intraday. రేపు మార్కెట్ బుల్లిష్ ఉంటది. ఎందుకంటే మన టెక్నికల్ కూడా అదే చెప్తుంది. ఫండమెంటల్స్ కూడా అదే చెప్తుంది. కాబట్టి నేను చెప్తాను క్లియర్ కట్. రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏ ప్లేస్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఈ జోన్ ఇక్కడ క్లోజింగ్ అయినా ఈ జోన్ వరకు మార్కెట్ సస్టైన్ అవ్వనివ్వండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వండి. ఈ జోన్ తర్వాత మీకు మంచి రిట్రెస్ట్ లెవెల్స్ అనేది కనిపిస్తాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,441 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 20 23,376 యువర్ సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చి 23,300. మార్కెట్ ఒకవేళ ఈ జోన్ వరకు వచ్చి ఈ జోన్ ఉందో నేను డ్రా చేసి పెట్టాను. 23,303 అండ్ 23,305 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ క్రూషియల్ జోన్. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది అనుకోండి, మీకు సేమ్ లెవెల్స్ కనిపిస్తాయి ఇక్కడ దాకా.
ఒకవేళ మార్కెట్ ఈ జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఈ జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు సెల్ చేయకండి, వెయిట్ చేయండి. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, అప్పుడు మంచి డౌన్ సైడ్ మార్కెట్ కనిపిస్తుంది. సేమ్ ఇవే లెవెల్స్ నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నాను. లైవ్ మార్కెట్ లో కూడా అప్డేట్ చేస్తాను. వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో ఎవ్రీ మినిట్ మీకు అప్డేట్ లో ఉంటాను. జస్ట్ పిన్ మీ ఎనీ టైం, అక్కడ నేను అవైలబుల్ ఉంటాను. ప్లస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇస్ అ క్లియర్ కట్ గా మనం చెప్పింది ఒక రేంజ్ ఉంది, రేంజ్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రిజిస్టర్డ్ అయింది. దాని తర్వాత సింపుల్, ఇవి కూడా సేమ్ ఆల్మోస్ట్ అవే లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ టార్గెట్ 53,624 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 53,453 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి వెయిట్ ఫర్ ద 53 to 18 యువర్ థర్డ్ టార్గెట్. ఈ జోన్ వరకు సస్టైన్ అవ్వలేకపోతే మీకు మంచి అప్ సైడ్ మూమెంట్స్ కనిపిస్తాయి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ ఫర్ ద డే హై. ఈరోజు డే హై అయితే ఉందో అది క్లోజ్ అవ్వనివ్వండి. మార్కెట్ 53,937 క్లోజ్ అవ్వనివ్వండి. అప్పుడు మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 54,66 అండ్ 54,236 యువర్ సెకండ్ టార్గెట్. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి సారీ 54 ఐ థింక్, ఎస్ 54,456 యువర్ థర్డ్ టార్గెట్. ఈ లెవెల్స్ మీకు రేపు ఇంట్రాడేలో కనిపిస్తాయి. ఒకవేళ మంచి మార్కెట్ రివర్సల్ ఉంటే మీకు లైవ్ కావాలంటే నేను టెలిగ్రామ్ లో లైవ్ అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి ఏ విధంగా అయితే నేను కాల్స్ ఇస్తూ ఉంటానో. ఈరోజు మార్నింగ్ నేను 4 కాల్స్ ఇచ్చిన. 4 కాల్స్ కూడా చూడండి మనం పాజిటివ్ లో క్లోజ్ అయిపోయాం. 4 to 4 ఈజ్ యువర్ యాక్యురసీ. చూడండి ఏ లెవెల్ యాక్యురసీ ఉందా. ఇదిగోండి మార్నింగ్ ఒక కాల్ ఇచ్చామా, ఆ మేడే 122, మళ్ళీ మేడే 140, టార్గెట్ హిట్ 140. అండ్ దాని తర్వాత దాని చార్ట్ కూడా నేను ఇక్కడ వేసాను. మళ్ళీ ఈ లాజిక్ ప్రకారం వచ్చింది. మన సెటప్ ఏ విధంగా అయితే పనిచేసిందో అది కూడా వేసాను. మళ్ళీ సెటప్ కూడా ఇక్కడ ఉంది, ఇంట్రాడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, అండ్ బోత్ టార్గెటర్స్ డన్ అని చెప్పి నేను క్లియర్ కట్ చేశాను. తర్వాత మళ్ళీ నిఫ్టీలో 23,450 పిఈ ఇచ్చాను. 105లో మన 123 హై, 124 అండ్ 125 టార్గెట్ డన్. అండ్ మళ్ళీ మనకి వచ్చేసి బోత్ టార్గెట్ డన్. ఎప్పుడు 145 10:35కి వేస్తే ఆల్మోస్ట్ 10:53కి మన టార్గెట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 50-60 పాయింట్స్. ఇవ్వండి అదే ట్రేడ్ నేను ఇక్కడ వేసాను. 23 ఏ విధంగా రిస్క్ రివార్డ్ రేషియో యూజ్ చేస్తాను, ఏ విధంగా నేను ట్రేడ్ చేస్తాను, ఆ విధంగా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను క్లియర్ కట్ గా. మళ్ళీ దాని తర్వాత ఇంకో కాల్ ఇచ్చాను, అది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ డన్ అయిపోయింది. మళ్ళీ ఇంకా అది కూడా దాని అనాలిసిస్ చేసి చెప్పాను. లైవ్ లో ఇక్కడ నేను ఆల్రెడీ లైవ్ ఎవరైతే జాయిన్ అయ్యారో మార్నింగ్ అలా క్లియర్ కట్టి చెప్పాను కి మార్కెట్ ఏ రేంజ్ దాకా ఉంటుంది. బయింగ్ సెటప్ ఇక్కడ వచ్చింది. ఈ సెటప్ నేను మీకు చూపిస్తాను. ఆ సెటప్ ఎట్లా వర్క్ అవుతుంది. ఈరోజు చూడండి 2 రూపీస్ ఉన్న కాల్ ఆల్మోస్ట్ 96 రూపీస్ విత్ ఇన్ 15-20 మినిట్స్ లో మంచి మూమెంటం వచ్చింది. సో అదే నేను చెప్తాను. ఆఫ్టర్ 12:30 మనం చూడొచ్చు. ఎస్, దాని తర్వాత ఈ సెటప్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ సెటప్ ఎస్ఎల్ చూడండి ఎంత చిన్నగా ఉందో. 16 పాయింట్ ఎస్ఎల్ ఉంది. ఆల్మోస్ట్ 260 పాయింట్స్ టార్గెట్ ఉంది. ఈ మార్కెట్లో ఎవడు ఇవ్వడు, ఇచ్చేంత కూడా లేదు. నేను ఇదే సెటప్ చెప్తున్నా. చూడండి ఎంత మంచి క్లియర్ కట్ గా నేను ఇక్కడ మీకు గైడ్ చేస్తున్నా. ఈ విధంగా అయితే సపోర్ట్ అండ్ లేదు. మీరు ప్రీమియం గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు, అది కూడా ఏమి ఇబ్బంది లేదు. మనం కాంటాక్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి, అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ప్లస్ ఇంకోటి సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఏ విధంగా అయితే ఈరోజు అప్ సైడ్ మంచి ర్యాలీ ఇచ్చిందో. సెన్సెక్స్ సూన్ ఎక్స్పైరీ ఉంది. సో దీనికోసం ప్రిపేర్ అయిపోండి. మీకు దీనికోసం నేను నా షార్ట్స్ లో వీడియో అప్లోడ్ చేస్తా, అక్కడ నుంచి చూడొచ్చు. ఇంకోటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా పెడతా, ఇక్కడ కూడా ఉంటుంది. ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్. అట్లీస్ట్ 1 to 5 days ఫాలో అవ్వండి, నేర్చుకోండి, దాని తర్వాత ట్రేడ్ చేయండి. ఓకేనండి. ఇంకోటి ఎవ్రీడే షార్ట్స్ చేస్తూ ఉంటాను, ఏ లెవెల్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చేస్తాను. ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ టైమ్ ఇస్ అ డిస్క్లైమర్ టైమ్. This video for education purpose, not any miscellaneous. Okay, before investing anything, please consider a financial advisor before making any decision. Thank you so much.